ప్రధానమంత్రి కిసాన్ ట్రాక్టర్ సబ్సిడీ యోజన, రైతులకు అర్ధ ధరకు ట్రాక్టర్లు, అర్హతలు, దరఖాస్తు విధానం మరియు ప్రయోజనాలు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ ఖర్చులను తగ్గించి, ఉత్పాదకతను పెంచడానికి ప్రధానమంత్రి కిసాన్ ట్రాక్టర్ సబ్సిడీ యోజనను అమలు చేస్తోంది. ఈ యోజన 2021లో ప్రారంభమైంది మరియు 2026లో కూడా కొనసాగుతుంది. రైతులు ట్రాక్టర్లు మరియు ఇతర వ్యవసాయ యంత్రాలను 50% సబ్సిడీతో కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు, 10 లక్షల రూపాయలు ట్రాక్టర్ అయితే రైతు 5 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించాలి, మిగిలిన మొత్తం సబ్సిడీగా వస్తుంది. ఈ యోజన చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే బాడిగా ట్రాక్టర్లు తీసుకోవడం వల్ల వచ్చే ఖర్చులను తగ్గిస్తుంది మరియు కాలానుగుణంగా పనులు చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ యోజన వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తుంది మరియు రైతుల ఆదాయాన్ని పెంచుతుంది, ముఖ్యంగా మహిళా రైతులు మరియు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుంది. పీఎం కిసాన్ ట్రాక్టర్ సబ్సిడీ యోజన ముఖ్య లక్ష్యం రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడం. ఇది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) భాగంగా అమలు జరుగుతుంది మరియు మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు మరియు ఇతర యంత్రాలకు సబ్సిడీ అందిస్తుంది. ప్రయోజనాలు: సబ్సిడీ శాతం 40 నుండి 50% వరకు, చిన్న రైతులకు ఎక్కువ, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత. ఉదాహరణకు, 8 లక్షల రూపాయలు ట్రాక్టర్కు 4 లక్షల రూపాయలు సబ్సిడీ లభిస్తుంది. ఖర్చు తగ్గింపు: బాడిగా ట్రాక్టర్లు తీసుకోవడం వల్ల వచ్చే ఖర్చులు తగ్గుతాయి మరియు ఉత్పాదకత పెరుగుతుంది. సమయ ఆదా: ఆధునిక యంత్రాలతో పనులు త్వరగా పూర్తవుతాయి మరియు కాలానుగుణంగా సాగు చేసుకోవచ్చు. ఆర్థిక స్వావలంబన: రైతులు స్వంత యంత్రాలతో ఇతరులకు సేవలు అందించి అదనపు ఆదాయం సంపాదించవచ్చు. ప్రాధాన్యతలు: చిన్న మరియు అతి చిన్న రైతులు, మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు మొదటి ప్రాధాన్యత. ఈ యోజన వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తుంది మరియు రైతుల ఆదాయాన్ని పెంచుతుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది. ఇలాంటి యోజనలు ఇతర దేశాల్లో కూడా విజయవంతమయ్యాయి, మరియు ఇది భారత రైతులకు ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి తెస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ ట్రాక్టర్ సబ్సిడీ యోజన అర్హతలు. ఈ యోజనకు అర్హత పొందడానికి భారతీయ పౌరుడై ఉండాలి మరియు వ్యవసాయ భూమి స్వంతంగా ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయలు మించకూడదు. గతంలో ఇలాంటి సబ్సిడీ పథకాలు పొందకూడదు. ఒక కుటుంబానికి ఒకే వ్యక్తికి మాత్రమే అర్హత. చిన్న మరియు అతి చిన్న రైతులు, మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత. ఈ అర్హతలు పూర్తి చేస్తే మాత్రమే సబ్సిడీ లభిస్తుంది మరియు ఇది సామాజిక న్యాయాన్ని నిర్ధారిస్తుంది. ఈ యోజన రాష్ట్రాల వారీగా కొంచెం మార్పులు ఉండవచ్చు, మరియు చిన్న రైతులకు ఎక్కువ సబ్సిడీ 60% వరకు లభిస్తుంది. అవసరమైన డాక్యుమెంట్లు. దరఖాస్తు చేసేటప్పుడు కింది డాక్యుమెంట్లు సమర్పించాలి: ఆధార్ కార్డు, పహాని లేదా భూమి దాఖలాలు (ఆర్టీసీ), బ్యాంకు పాస్బుక్ జెరాక్స్, వాసస్థల ధృవీకరణ పత్రం, మొబైల్ నంబర్, ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, జాతి మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు. ఇతర అవసరమైన డాక్యుమెంట్లు: వృత్తి ప్రూఫ్ లేదా రైతు కార్డు. ఈ డాక్యుమెంట్లు ధృవీకరణను సులభతరం చేస్తాయి మరియు దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తాయి. రైతులు స్థానిక కృషి అధికారులను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తు విధానం: పీఎం కిసాన్ ట్రాక్టర్ సబ్సిడీకి దరఖాస్తు చేయడం సులభం మరియు ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. అధికారిక వెబ్సైట్ agrimachinery.nic.in కు వెళ్ళండి. ఆధార్ నంబర్ ఉపయోగించి లాగిన్ చేయండి. వ్యక్తిగత వివరాలు, భూమి డేటా మరియు యంత్రం వివరాలు నింపండి. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయండి మరియు ఆమోదం తర్వాత సబ్సిడీ విడుదల అవుతుంది. దరఖాస్తులు మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకంటే జిల్లాల వారీగా టార్గెట్లు ఉంటాయి. సమీప తాలూకా కృషి కార్యాలయం లేదా రైతు సంపర్క కేంద్రాలలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యోజన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా సబ్సిడీని రైతు ఖాతాల్లో జమ చేస్తుంది, మధ్యవర్తులను నివారిస్తుంది. ఈ యోజన రైతులకు ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి తెచ్చి వ్యవసాయాన్ని మరింత సమర్థవంతం చేస్తుంది. అర్హులైన రైతులు తప్పకుండా దరఖాస్తు చేసి సబ్సిడీ పొందండి మరియు మీ వ్యవసాయాన్ని మెరుగుపరచండి.